ఒక్కొక్కసారి కొంత తేడా జరగచ్చు, ఒకటి అటు ఇటుగా జరగచ్చు తప్ప ఆ ఒక్క సంఘటన గురించి లేకపోతే ఒక 2-3 సంఘటనల గురించి ఆలోచించేసి ఎంటైర్ కూటమికి సంబంధించినటువంటి మిగతా 2 పార్టీలు కూడా కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సంయమనంతో చెప్పాలి మీరు ఎవరైనా సరే. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు నాకు బాగా నచ్చారు, బాగా చెప్పారు. కానీ మీరెవ్వరూ కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలు నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. దాని గురించి కదా మీరు ఫైట్ చేయాలి. మన తోటి ఉన్నటువంటి మనకు కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ, అందరూ కాదనుకోండి, అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024కు ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతు గాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ, ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు గనక బీజేపీ మనతో గనక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోట్లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఈ రోజుకి తెల్లారులేస్తే కేసు పడనటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కానీ, ఇష్యూ కానటువంటి ఒక వైసీపీ రాజకీయ నాయకులు ఎవరు కానీ ఒక్కరు కొల్లారు. ప్రతి వాళ్ళ మీద ఏదో ఒక ఇష్యూ పడుతుంది, ఏదో ఒక గొడవ పడుతుంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి, అన్ని వచ్చేయాలంటే కుదరదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి. చాలా ఉండాలి. ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకెళ్తాడు, గొప్ప నాయకులు అవుతారు. మన కళ్ళ ముందున్న మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలు పైగా పనిచేసి కూడా ఒక్క పదవి ఆశించకుండా ఆయన అనుకుంటే ఏ రోజో ఏదో ఒక పార్టీలో చేరి ఈ పార్టీకి ఆయనతో పాటు ఒక 10 మంది సెంట్రల్ మినిస్టర్స్ ని, స్టేట్ మినిస్టర్ని తయారు చేసుకోగల సత్తా ఉంది. కానీ ఒక పార్టీని ఏర్పాటు చేసి నడిపి అధికారంలో తీసుకురావడం చూస్తారా, అది మామూలు టాస్క్ కాదు.